న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్, దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత, డిమాండ్ ఆధారిత పంటలు వేయండి, మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం 3 కొత్త జిల్లాలు, 2 రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం, కబడ్డీ కిరీటం మన మహిళలదే, దగ్గు జలుబు నివారణకు ఈ చిట్కాలు పాటించండి. ఈరోజు వార్తలను చూద్దాం. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్, జమ్మూ కాశ్మీర్కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వంటి అంశాల్లో పలు కీలక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లోని సభ్యుడైన జస్టిస్ సూర్యకాంత్ సోమవారం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో అతిరథ మహారథుల సమక్షంలో ఉదయం 10 గంటలకు ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. జస్టిస్ సూర్యకాంత్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నత పదవి చేపట్టిన తొలి హర్యానావాసిగా రికార్డు సృష్టించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు 15 నెలల పాటు ఆయన సిజేఐగా కొనసాగుతారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి కె రేవంత్ రెడ్డి, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, హర్దీప్ సింగ్ పురి, హెచ్డి కుమారస్వామి, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్లతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, భూటాన్, కెన్యా, మలేషియా, బ్రెజిల్, మారిషస్, నేపాల్, శ్రీలంక ప్రధాన న్యాయమూర్తులు ఈ సభలో పాల్గొన్నారు. దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత. హిందీ చిత్రసీమ అందగాడు, కమర్షియల్ విజయాలకు పెట్టింది పేరుగా నిలిచిన దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. కొన్ని రోజులుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం కన్నుమూశారు. ధర్మేంద్రను అక్టోబర్ 31న ముంబైలో ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన సతీమణి హేమామాలిని, కుమారుడు సన్నీ డియోల్ అప్పుడు విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం ధర్మేంద్ర ఆరోగ్యం విషమించడంతో ఆయన కన్నుమూశారు. రొమాన్స్, యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని రకాల పాత్రల్లోనూ ఆయన మెప్పించారు. ధర్మేంద్ర అగ్రనటులకు గట్టి పోటీ ఇచ్చి తిరుగులేని స్టార్గా కొనసాగారు. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన చక్కటి హావభావాలు, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుని కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. ధర్మేంద్ర మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర మరణంతో ఓ గొప్ప నటుణ్ణి, ఒక మంచి మనిషిని కోల్పోయామంటూ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు, నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం 3 కొత్త జిల్లాలు. మార్కాపురం, మదనపల్లి కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలతో పాటు పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అంశం తాజాగా తెర మీదకు వచ్చింది. తూర్పుగోదావరి జిల్లా మరింత పెద్దదిగా తయారవుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు, చేర్పులపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. మంగళవారం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గం పలు ప్రతిపాదనలతో కూడిన ప్రజెంటేషన్ను అందించింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన అనంతరం జిల్లాల సరిహద్దుల మార్పులు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు సీఎం చేశారు. మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు.
అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు చేర్పులు ఉండాలన్నారు. విజయవాడ నగరంలో భాగమైన పెనమలూరును విస్మరించి అంతకంటే ఎక్కువ దూరంలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 2 రోజుల్లో తుఫాను ఏర్పడే అవకాశం. బంగాళాఖాతంలో నెలకొంటున్న పరిస్థితులు వాతావరణ నిపుణులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే మరొకటి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 అల్పపీడనాలు మనుగడ కోసం పోటీ పడనున్నాయి. రాబోయే 2 రోజుల్లో 2 కలిసిపోయే అవకాశం ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం నాటికి వాయుగుండంగా, గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తదుపరి కదలికలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నవంబర్లో ఏర్పడే తుఫాన్లు చాలా వరకు పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వెళ్తుంటాయి. కొన్ని మాత్రం ఏపీ, తమిళనాడు తీరాలను తాకాయి. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక దాని గమనంపై దాదాపు స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు దీనిపై సరైన స్పష్టత లేదని, తుఫానుగా బలపడిన తరువాతే దీని దిశ, గమనం తీరాన్ని తాకే కేంద్రంపై అంచనాకు రాగలమని నిపుణులు తెలిపారు. డిమాండ్ ఆధారిత పంటలు వేయండి. మారుతున్న ఆహారపు అలవాట్లకు తగినట్లుగా పంటలు పండించాలి. డిమాండ్ ఆధారిత పంటలపై దృష్టి పెడితే ఎన్ని విపత్తులు వచ్చినా తట్టుకోగల వ్యవసాయం, అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని, రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వం రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. కొందరు మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. అలాంటి మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతాం. కొన్ని చోట్ల గింజ రంగు మారడం, ముద్ద అవడం వంటి సమస్యలు ఉన్నాయి. ఈసారి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ మంత్రితో మాట్లాడతాం. అన్నదాతలు తప్పనిసరిగా రైతు కోసం యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం రైతుల కోసం 8,800 కోట్లు కేటాయించి 900 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కూటమి ప్రభుత్వం 16 నెలల్లోనే 1000 కోట్లు వెచ్చించిందని అన్నారు. ఓవర్ టైం వేతనాలు ఇవ్వవలసిందే. కార్మికులందరికీ న్యాయం చేసేలా 29 కార్మిక చట్టాలను క్రోడీకరించి 4 కార్మిక కోడ్లుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలుగు రాష్ట్రాల కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ విశ్వభూషణ్ పృష్టి తెలిపారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ కార్మికులకు జాతీయ వేతన నివేదిక కన్నా తక్కువగా వేతనాలు చెల్లించడానికి వీల్లేదని, ఈ మేరకు వేతన కోడ్లో స్పష్టంగా వెల్లడించామన్నారు. ఈ కోడ్ల అమలును త్వరలో విధి విధానాలు సిద్ధం చేస్తామని, వీటిపై కార్మిక సంఘాలు, ఉద్యోగులు ఎవరైనా అభిప్రాయాలు తెలియచేయవచ్చునని అన్నారు. పని, వ్యక్తిగత జీవితం సమతుల్యంగా ఉండేలా వారానికి 48 గంటలు పనిచేయాలని, అంతకు మించితే తప్పనిసరిగా ఓవర్ టైం వేతనం చెల్లించవలసిందేనని స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్తో స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు. ప్రతి కుటుంబ సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలోని 1.40 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌర సేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి 25 రకాల వివరాలతో పాటు P4 లాంటి అంశాలను పొందుపరచాలని సూచించారు. సుపరిపాలనలో భాగంగా అర్హులైన వారందరికీ పథకాలతో పాటు సులభంగా పౌర సేవలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వివరించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ విధానంపై సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం పలు సూచనలు చేశారు. లాంతర్ల వెలుగులో చదువుకున్న జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యలు. బాల్యంలో కిరోసిన్ లాంతర్ల కింద చదువుకునే రోజుల్లో సీజే అవుతానని ఎన్నడూ అనుకోలేదు. న్యాయ వ్యవస్థ అంటే ఏంటి,
అందులో న్యాయమూర్తి భూమిక ఎలా ఉంటుందన్నది ఆ రోజుల్లో తెలిసేది కాదు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. నేను అత్యంత పిన్న వయసులోనే అడ్వకేట్ జనరల్ అయ్యాను. 40 ఏళ్లకే నా పేరును హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేశారు. అయితే 41 ఏళ్లు నిండాకే ఆ పదవికి ఎంపికయ్యాను. నేను మా కుటుంబాల్లో తొలితరం న్యాయవాదిని. న్యాయమూర్తుల పిల్లలే న్యాయమూర్తులు అవుతారన్న విమర్శను నేను విన్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన అనంతరం జస్టిస్ సూర్యకాంత్ స్వగ్రామంలో తాను చదువుకున్న పాఠశాల, సేద్యం చేసిన పొలాలను ఆంగ్ల టీవీ ఛానల్ ఎన్డీటీవీకి చూపుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు. న్యాయశాస్త్రం చదివిన తరువాత సాధన ప్రారంభించినప్పుడు హిస్సార్ జిల్లా కోర్టులో ఓ కేసు వాదించే అవకాశాన్ని సీనియర్ న్యాయవాది ఎంతో నమ్మకంతో నాకు ఇచ్చారు. ఆ కేసు వాదించిన తర్వాత అప్పటి జిల్లా జడ్జి సీనియర్ న్యాయవాదులందరినీ పిలిచారు. ఈ యువకుడిని హైకోర్టుకు వెళ్లేలా ప్రేరణ ఇవ్వాలని సూచించారు. దీంతో ఓ సీనియర్ న్యాయవాది నన్ను చండీగఢ్ తీసుకువెళ్ళి అక్కడ ఓ సీనియర్ న్యాయవాది వద్ద చేర్పించారు. తరువాత అక్కడ నిలదొక్కున్నాను. 5-6 ఏళ్లలోనే రాష్ట్రం మొత్తం నన్ను ఓ విజయవంతమైన న్యాయవాదిగా గుర్తించింది అని వివరించారు. కబడ్డీ కిరీటం మళ్ళీ మన మహిళలదే. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండోసారి మహిళల కబడ్డీ వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. సోమవారం ఇక్కడ జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో భారత్ 35-28 స్కోరుతో చైనీస్ తైపీని ఓడించి విజేతగా నిలిచింది. టాస్ గెలిచిన తైపీ ఆహ్వానం మేరకు భారత్ తొలి రైడుకు వెళ్ళింది. అలా ఆట ప్రథమార్థం ముగింపు వరకు నువ్వా నేనా అన్నట్లుగా సాగిన చివరిలో సంజు చేసిన సూపర్ రైడ్తో భారత్ 20-16తో ఆధిక్యంలోకి దూసుకువెళ్ళింది. ద్వితీయార్థంలో భారత డిఫెండర్లు పూనం, సోనాలి అద్భుతమైన ట్యాకిల్స్తో ప్రత్యర్థి దూకుడుకు కళ్ళెం వేశారు. తైపీ ఒక దశలో గట్టి పోటీ ఇచ్చినా భారత్ పాయింట్ల అంతరం మాత్రం తగ్గకుండా ఆటను ముందుకు తీసుకువెళ్ళింది. భారత స్టార్ రైడర్ సంజుదేవి చివరిలో మరోసారి మెరవడంతో దేశానికి వరల్డ్ కప్ దక్కింది. ఈ వరల్డ్ కప్తో అద్భుత ఆట తీరు కనబర్చిన సంజుదేవికి అత్యంత విలువైన క్రీడాకారిణి అవార్డు లభించింది. 2012లో భారత్ తొలిసారి వరల్డ్ కప్ నెగ్గింది. ఆ తరువాత ఈ టోర్నీ జరగడం ఇప్పుడే. మొత్తం 12 దేశాలు పాల్గొన్న ఈ లీగ్లో గ్రూప్ దశలో థాయిలాండ్, బంగ్లాదేశ్, జర్మనీ, ఉగాండాలపై నెగ్గిన భారత్ సెమీస్లో ఇరాన్ను ఓడించింది. దగ్గు, జలుబు నివారణకు కొన్ని చిట్కాలు. సూప్లు. బోన్ సూప్, వెజిటేబుల్ సూపులు శరీరానికి అవసరమైన ఖనిజ లవణాలను, ఎమినో ఆమ్లాలను చేకూర్చుతాయి. దీంతో వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. దంచిన వెల్లుల్లి, తేనె కలిపిన మిశ్రమాన్ని మనం సహజ సిద్ధమైన యాంటీబయాటిక్ మందుగా వాడుకోవచ్చు. జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం కలుగుతుంది. వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగడం వల్ల ఉబ్బసం, దగ్గు, జలుబు తగ్గుతాయి. గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల శరీరంలోని విషాలు బయటకు వెళ్ళిపోయి జీర్ణశక్తి, వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతాయి. వేడి నీళ్లలో యూకలిప్టస్ ఆయిల్, పెప్పర్మింట్ ఆయిల్ వేసుకొని ఆవిరి పెడితే ముక్కు దిబ్బడ తగ్గుతుంది. శ్వాసకోశ నాళాలు తెరుచుకొని శ్వాస ఇబ్బంది సమస్య తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బెంగాల్లో 44 నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైన ఓ మహిళ. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణపై గగ్గోలు రేగుతున్న వేళ మాయారాణి గోస్వామి అనే మహిళా ఓటరు పేరు 44 నియోజకవర్గాల్లో నమోదైనట్లు బయటపడింది. ఆమెతో పాటు భర్త వివరాలు వేర్వేరు ఇంటి పేర్లతో ఉన్నాయి. పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని 47వ పోలింగ్ బూత్లో ఇది బయటపడింది. ఏపీ మీదుగా బుల్లెట్ రైలు. చెన్నై, హైదరాబాద్ వయా తిరుపతి. ప్రయాణ సమయం 2.5 గంటలకు తగ్గే ఛాన్స్. తమిళనాడుకు ప్రతిపాదనలు అందజేసిన దక్షిణ మధ్య రైల్వే. కోకాపేటలో మళ్లీ కోట్లు. ఈసారి 137 కోట్లు పలికిన ఎకరం భూమి ధర. 9.9 ఎకరాల వేలంతో హెచ్ఎండిఏకు 1,356 కోట్లు. పసిడి ప్రాంజలి. బదిర ఒలింపిక్స్ మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ ప్రాంజలి ప్రశాంత్ తోమాల్ అదరగొట్టారు.
ఫైనల్లో ఆద్యంతం ఆధిపత్యం చెలాయించిన ప్రాంజలి స్వర్ణ పతకం చేజిక్కించుకుంది. రెండవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకు ఆల్అవుట్. రాణించిన జైస్వాల్, సుందర్ 314 పరుగుల ఆధిక్యంలో దక్షిణాఫ్రికా. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.